90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే పిల్లల్ని పెంచడం చాలా డిఫికల్ట్ అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే అందులో పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉండాలి, పిల్లలకి చెప్పేటప్పుడు మనం ఎలా ఉండాలి అని పేరెంట్స్ ప్రతి దగ్గర కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. దాని గురించి మనం చూస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ అని అండ్ రీసెంట్గా లైట్ హౌస్ పేరెంటింగ్ అని ఇలా రకరకాల పేరెంటింగ్ స్టైల్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా ట్రెండింగ్లోకి వచ్చింది జపానీస్ పేరెంటింగ్ అని. అసలు ఈ జపానీస్ పేరెంటింగ్ అంటే ఏంటి, దీనివల్ల పిల్లలకి తల్లిదండ్రులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. ఎస్ మేడం. యాక్చువల్గా మీరు ఇంతకుముందు అన్నారు కదా పిల్లల్ని పెంచడంలో సమస్యలు ఉన్నాయనేది. ఆ సమస్యలు ఎందుకంటే ఆ పేరెంటింగ్ స్టైల్స్ తెలియని వాళ్ళకి, పేరెంటింగ్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం. ఇంకా చెప్పాలంటే పేరెంటింగ్లో వచ్చే సమస్యలు అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని అందంగా ఎదుర్కోవడమే ఆర్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి టీచర్కి, ప్రతి పేరెంట్కి కూడా ఇది ఒక స్కిల్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. అదే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఈ స్టైల్స్ ఏవీ లేవు, కానీ అప్పుడున్న రెస్పెక్ట్, పెద్దలు అంటే ఆ గౌరవం, తల్లిదండ్రులు అంటే ఇంకా వాళ్ళు చెప్పిందే మనం వినాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాయి ఒకసారి మనం కనుక బ్యాక్ వెళ్ళి చూస్తే. కానీ ఇప్పుడు ఇన్ని స్టైల్స్ వచ్చినా కూడా పిల్లల్ని పెంచే విధానం చాలా కష్టంగా అని అంటూ ఉన్నారు. ఏం చెప్తారు? ట్రెండ్ మారిన కొద్దీ పేరెంటింగ్ ట్రెండింగ్ కూడా మారాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ లో ఉన్నటువంటి మెథడ్స్ ని మళ్ళీ మనం ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద అప్లై చేస్తే కష్టం. ఇప్పుడు ప్రీవియస్ లో ఒక తప్పు చేస్తే పేరెంట్స్ ఈవెన్ మమ్మల్ని కొట్టేవాళ్ళు, టీచర్ అయినా కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కొట్టినటువంటి పేరెంట్స్ లేరు. అంటే పిల్లల మీద పేరెంట్స్కి ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్, అంటే ఆ పర్స్పెక్షన్ ఎలా మారిందంటే వాళ్ళని ఒక గోల్డ్ మైన్ లాగా చూసుకుంటున్నారు అనమాట. కాబట్టి ప్రతి పేరెంటింగ్ కూడా పేరెంటింగ్ టెక్నిక్స్ అనేది మ్యాండేట్ అనమాట. సో ఎందుకు ఈ జపానీస్ పేరెంటింగ్ అనేది ఫేమస్ అయ్యింది అంటే, జపానీస్లో ఎవరైతే పేరెంటింగ్స్ చేసే, అంటే చాలామంది ఇప్పుడు మనము ఏ విషయాన్ని చూసుకున్నా కూడా ఎక్కువగా లేకుంటే డెవలప్ అయినటువంటి సిచ్యువేషన్లో ఎక్కడి నుంచి ఎక్కువగా ప్రోడక్ట్స్ పుట్టుకొస్తున్నాయి అంటే జపాన్ అనే చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ దానికి ఒక రీజన్. ఎందుకంత ప్రాచుర్యం పొందడానికి పేరెంటింగ్ స్టైలే రీజన్. అందుకనే అలాంటి వ్యక్తుల్ని తయారు చేస్తున్నారు కాబట్టి అంత గొప్ప శక్తులు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. నేను రీసెంట్గా విన్నాను. అంటే అక్కడ జపానీస్ ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా ఫ్రీగా వదిలేయడం, యాక్టివిటీస్ అని ఇంట్లో మనం ఏదైతే చేస్తామో వాళ్ళకి అవిచ్చి నేర్పించడం, ఇవన్నీ నేను విన్నాను. ఇంకా స్కూల్లోనే క్లీనింగ్ డ్యూటీ కూడా పిల్లలకే అప్పగిస్తున్నారంట జపాన్లో. ఇప్పుడు మనం అట్లాంటివి చేయించలేం. అంటే నేనేమంటున్నా అంటే అక్కడ సైడ్ ఉన్నటువంటి కొన్ని విషయాల వల్ల పిల్లల్లో వచ్చినటువంటి ఆ మానసిక పరిపక్వత అనేది వాళ్ళ లైఫ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో పేరెంట్గా ఏం చేయాలి అంటే, ఫస్ట్ వచ్చేసి ఎందుకు ఆ జపనీస్ పేరెంటింగ్ అంత పవర్ఫుల్ అయింది, ఎందుకు అందరూ జపనీస్ పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఒకటే రీజన్, దట్ ఈస్ చైల్డ్ అండ్ మదర్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళంటే కంప్లీట్గా ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఒక వారంలో వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఒక 3 గంటల కంటే ఎక్కువ సమయం వాళ్ళు ఉండలేకపోయారంట. అంటే వాళ్ళ పిల్లలతో వాళ్ళు పెంచేసే టైం అనేది అంత వాల్యుబుల్ గా ట్రీట్ చేస్తారు. ఇక్కడ టైం తక్కువైంది అని చెప్పొచ్చు. టైం తక్కువైపోయింది ఎందుకంటే పిల్లలు మొబైల్ పట్టుకుంటారు, పేరెంట్స్ కూడా మొబైల్ పట్టుకుంటారు. అందుకనే పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే, ఒక అబ్బాయి అట ఒక స్కూల్, అంటే చాలా మందికి తెలిసిన సంఘటనే అయినా కూడా నేను ఒకసారి మీకు రివైజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక అబ్బాయిని తను బాధపడుతుంటే ఒక స్కూల్లో సార్ వచ్చి అడిగాట, ఏమైంది బాబు ఎందుకు బాధపడుతున్నావు అంటే ఆ అబ్బాయి ఆ పేరెంట్స్ని మిస్ అయినటువంటి ఆ ఫీల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంటే వాళ్ళ సార్ దగ్గర, సార్ నేను మా పేరెంట్స్ లవ్ని చాలా మిస్ అవుతున్నాను. మా పేరెంట్స్ నన్ను ఒక కని పెట్టారు తప్పిస్తే నాకు ఏం నీడ్స్ ఉన్నాయి అంటే నాకు అవసరమైన తెచ్చిస్తున్నారు, కానీ నాకు కావాల్సినటువంటి ఆ ఎమోషనల్ బాండ్, లవ్ అనేది నాకు దొరకట్లేదు. మా పేరెంట్స్ ఒకవేళ నన్ను బాగా చూసుకోవాలంటే దేవుడు నాకు ఒక వరం ఇస్తే బాగుండే అన్నాడట. ఆ బాబుండి అన్నాడు, ఏం వరం కావాలంటే, వీలైతే మా పేరెంట్స్ ఆ మొబైల్ని పట్టుకోవడం అన్నా మానేయాలి, లేదనుకుంటే నన్నే ఒక మొబైల్ అన్నా తయారు చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఇస్తే బాగుంటుండే, నేను ఎప్పుడు మా అమ్మ నాన్న చేతిలోనే ఉంటాంటి అన్నాడట. బాబా, నిజంగా అండి, ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే పిల్లోడిని ఒక టచ్ సెన్స్ మనం తినిపిస్తే అది ఒక టేస్ట్, అంటే ఈ 5 సెన్సెస్ కూడా మన సన్ మీద కావచ్చు, డాటర్ మీద కావచ్చు ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అనేది చాలా పేరెంటింగ్. అంటే మనం ఫస్ట్ ఇనిషియల్గా మన జర్నీ స్టార్ట్ అయ్యేది వాళ్ళతోటి కాబట్టి, అండ్ ఆ బాండింగ్ కూడా మనకి అంతే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అవసరం.
ఫస్ట్ అక్కడి నుంచి నేర్చుకుంటారు కాబట్టి పేరెంట్స్ చాలా అంటే ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ వాళ్ళ టైంని వాళ్ళకి స్పెండ్ చేయాలనే అనుకుంటున్నాను. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఆ స్టూడెంట్ మీ పిల్లలే అయితే కాబట్టి ఒకసారి రియలైజ్ అవ్వండి. ఖచ్చితంగా. వాళ్ళు ఎమోషన్‌గా ఫీల్ అయినా మీకు చెప్పరు. బహుశా మీరు వాళ్ళు చెప్తే మీరు వినాలనుకున్నా కూడా వినలేరేమో. అవును. కాబట్టి దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. దెన్ నెక్స్ట్ అంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. అంటే True. జపనీస్ పేరెంటింగ్ ఎందుకు ఫేమస్ అయింది అనడం, ఇక్కడ ఫేమస్ అయిన పాయింట్స్ ఎందుకు ఫేమస్ అయినాయి నేను చెప్తున్నాను. సో దయచేసి మన వాళ్ళు కూడా అలాంటి ఇప్పటి నుంచే ఫాలో అయితే అలాంటి బాధపడే సిచ్యువేషన్స్ దూరం వెళ్తాయి. అండ్ మీరు అన్నట్టుగా అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ నీడ్స్ అంటే వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్, లగ్జరియస్ లైఫ్ ఇస్తున్నారు. కరెక్ట్. అదంతా ఓకే. బట్ వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ ఎమోషనల్ సపోర్ట్, బాండింగ్ లేదు. ఒక టచ్, వాళ్ళతో గడిపే ఆ సమయం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒకానొక సందర్భంలో ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారు, కరెక్ట్. ఎక్స్ప్రెస్ చేయకున్నా ఎస్ కూడా. మేడం. చూడండి మేడం, ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల్ని దూరంగా అవాయిడ్ చేశారు అనుకోండి, అంటే వాళ్ళ పనులు వాళ్ళు ఇప్పుడు బిజీగా లేని వాళ్ళు అనేది ఎవరు లేరు. Yes. ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే సో మీరు ఇప్పుడు ఆ బిజీ షెడ్యూల్లో పిల్లల్ని పట్టించుకోకపోతే, పిల్లలు సరిగ్గా కేర్ చేయకపోతే, వేరే వాళ్ళ అండర్లో మీ పిల్లల్ని కేర్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే పిల్లలకి ఎఫెక్ట్ అప్పుడు బాగానే ఉంటుంది. కానీ పెద్దయ్యాక Impact ఈవెన్ ఉండదు. వాళ్ళకి మ్యారేజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం కొంతమందిని చూస్తే డౌట్ పడుతుంటారు. అంటే హస్బెండ్ మీద, వైఫ్ మీద ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక డౌట్ ఉంటుంది. Possessiveness, yes. సో దీనికి రీజన్ ఏంటంటే చిన్నప్పుడు పేరెంట్స్ చేసిన అజాగ్రత్త వాళ్ళ లోపల ఇన్సెక్యూరిటీగా బిల్డ్ అయ్యి వాళ్ళు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఒక అనుమానం అనే ఒక భూతంలా ఉంటుంది. సరైన లైఫ్ని లీడ్ చేయలేరు. పాయింట్ చిన్నదైనా ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. True. దాని నుంచి ఖచ్చితంగా స్పాయిల్ అయినటువంటి లైఫ్లు కొన్ని వందలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి పేరెంట్ కూడా. అంటే ఒక్కసారి మనం మాట్లాడిందే కాకుండా వాళ్ళు అంటే ఎలా ఉంటున్నారు పిల్లలతో అని ఒక్క 5 minutes కనుక ఆలోచిస్తే Hmm. వాళ్ళే రియలైజేషన్ లోకి వచ్చేస్తారు. ఎస్ మేడం. దెన్ ఇంకొకటి మనం జపనీస్ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉంది మేడం. ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా వాళ్ళ మంచి హ్యాబిట్స్ కానీ చెప్పరు. పేరెంట్స్ అనేది రోల్ మోడల్. వాళ్ళని చూసి నేర్చుకుంటారు. కాబట్టి పేరెంటే ఫస్ట్ రోల్ మోడల్గా ఉంటాడు. దెన్ ఇంకొకటి వాళ్ళు ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలి అంటే డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మెథడ్ని యూస్ చేస్తారు. ఆ మెథడ్ త్రూ పిల్లల్లో ఇమాజినేషన్ కెపాసిటీ పెరుగుతుంది. దాంతోపాటు సెల్ఫ్ రియలైజేషన్ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే కెపాసిటీ పెరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఎలా ఉండాలి అన్న ఒక మోరల్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి స్టోరీ టెల్లింగ్ అనేది అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఇది ఉంది కానీ ఇప్పుడు మాయమైపోయింది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా స్టోరీ టెల్లింగ్ నుంచి పిల్లల్ని మార్చాలి. దెన్ ఇంకొకటి ఎందుకు ఆ పేరెంటింగ్ స్టైల్ అంత ఎఫెక్టివ్గా ఉంది అంటే వాళ్ళు పేరెంటింగ్లో 80-20 రూల్ని ఫాలో అవుతున్నారు. ఈ 80-20 రూల్ ఏంటంటే 80 పిల్లల లోపల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతోటి అందరూ మంచి పనులు చేయరు, అందరూ ఆ పనికొచ్చే పనులు మాత్రం చేయరు. ఏదో ఒక కొన్ని పనులు మనకు పేరెంట్కి ఇబ్బంది కలిగించే పనులు కూడా చేస్తుంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? పిల్లల లోపల కరెక్షన్ ఎలా చేయాలంటే ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం, పిల్లలతోటి కరెక్షన్ చేయాలంటే ముందు కనెక్షన్ కావాలి. ఆ కనెక్షన్కి యూజ్ చేసేదే 80% కనెక్షన్ ఉంచి 20% పిల్లలకి చేంజెస్ చెప్పాలి. మన వాళ్ళు రివర్స్, అంటే డైరెక్ట్గా చెప్తే ఎప్పుడైనా కూడా అటాక్ అన్నట్లే ఉంటుంది. పిల్లలకి సజెషన్ రూపంలో చెప్తే ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోరు. ఈవెన్ పిల్లలకని కాదు, మీకు నాకైనా సరే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు అంటే ఫస్ట్ నువ్వు చేయి, తర్వాత నేను చేస్తాను అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ 80% కనెక్షన్ ఇంపార్టెంట్, 20% చేంజ్ ఇంపార్టెంట్. మరి కనెక్షన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? పిల్లలతో కలిసి ఆడండి, పిల్లలతో కలిసి పాడండి, పిల్లలతో పాటు కలిసి తినండి, పిల్లల్ని మాట్లాడించండి. మీకు తెలిసిన విషయమైనా సరే వాళ్ళు అప్పుడప్పుడే తెలుసుకున్న విషయాన్ని కూడా మీరు కూడా వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. దెన్ ఆటోమేటిక్గా పిల్లలు మీతో చేంజ్ అవుతారు. దెన్ ఇంకొకటి ఎందుకు పిల్లలు అంటే జపనీస్ నుంచి ఇంకొక పాయింట్ నేర్చుకోవాల్సింది మేడం ఏంటంటే పిల్లలకి తప్పులు చేసినప్పుడు పేరెంట్స్ పనిష్మెంట్ ఇవ్వరు, ఎలా ఉండాలో రూల్స్ మాత్రమే చెప్తారు. సో ఈ రూల్స్ని ఎలా ఫాలో అవ్వాలన్నది ఫస్ట్ పేరెంట్స్ నేర్చుకొని అదే రూల్స్ ఇంట్లో ఫాలో అవుతుంటారు. కానీ నెక్స్ట్ అదే రూల్స్ పిల్లలకి పేరెంట్సే రోల్ మోడల్. కాబట్టి ఆటోమేటిక్గా అదే రూల్స్ ఎలా పాటించాలి అన్న విషయాన్ని పిల్లలకి నేర్పిస్తారు. అందుకే వాళ్ళు అంతా పేరెంట్స్ స్ట్రిక్ట్గా అలా ఉంటారు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్ని మనం తెలుసుకొని మనం నిదానంగా మన పేరెంటింగ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నాను, 80% కనెక్షన్ బిల్డ్ చేసుకోండి. ఈ 20% మీ పిల్లల్లో ఉన్నటువంటి కనెక్షన్ చాలా ఈజీ అయిపోతుంది. గ్రేట్ అండి. నిజంగా ఈ వీడియో ప్రతి ఒక్క పేరెంట్ కూడా 1-2 సార్లు చూసి దీన్ని అర్థం చేసుకొని కనుక ముందుకెళ్తే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ కూడా వాడి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎస్ మేడం. దెన్ దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది మేడం. మనం అందరం పిల్లల్ని కూడా డైరెక్ట్ స్కూల్లోకి పంపిస్తాం. అయితే చైనాలో స్కూల్కి పంపించే కంటే ముందు ఏం చేస్తారంటే పిల్లలకి ఏ స్కిల్స్ అయితే అవసరమో, ఏ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, హౌ టు రీడ్, హౌ టు లిజన్, హౌ టు రిమెంబర్ అన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ముందు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. సో మన దాంట్లో ఈ మధ్య కాలంలో అది లేదు. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చాలా మందిని అబ్జర్వ్ చేయండి, అందరూ చదవండి అంటారు, కానీ ఎలా చదవాలో ఎవరు చెప్పరు. మైండ్ని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలో
చేయాలో తెలియదు. సో ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి టీచ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ స్టూడెంట్ పవర్ అలాగే ఉంది, యూత్ పవర్ కూడా అలాగే ఉంది. అంతకు మించిన యూత్ మన ఇండియాలో ఉంది కాబట్టి మనం కొన్ని కరెక్షన్ చేసుకుంటే అంతకు మించి మనం కూడా చేయగలుగుతాం అనేది నా యొక్క ఫీలింగ్ మేడం. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.